పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగన్ పాలన సూపర్ అండి. అన్నిటికీ ఏ విధంగా పెన్షన్లు ఏదంటే అన్నిటికీ సూపర్. చంద్రబాబు నాయుడు కుంభకోణాలు బోర్డు జరిగి అన్నీ అవన్నీ ఇది కాదు. మాకు జగన్ కావాలి. ఎందుకు జగనే కావాలంటే ఏం చెప్తారు? ఇంకా చెప్పలేనండి. నాకు జగనే ఇష్టం. నా ఇంట్లో పథకం రాపోయినా అందరికీ అందుతున్నాయి. అలాగే చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమన్నా సానుభూతి? ఏమి సానుభూతి ఉండదండి. ప్రజల్లో సానుభూతి ఏమి ఉండదండి. లేదండి. ఒక మాట చెప్పండి సార్. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ పత్తిపాటి జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా ఈ రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎంతవరకు ఉండొచ్చు? ఏముండదండి. ఏ మాత్రం ఉండదంటారా? ఎందుకండి? మొగలతూరులో పెట్టాడు, భీమవరం పెట్టాడు, ఏం గెలగలడా? మళ్ళీ పెట్టమన్నాడు, ఆడికి వెళ్ళడు. చుట్టుపక్కల కాకినాడ కావచ్చు, ఏమి ఆడికి సమస్య లేదండి. అసలు తుని కొట్టాలంటే దాడిశెట్టి రాజన్ కూడా ఎవరి తరం కాదండి. మొత్తం ఈ రెండు జిల్లాల్లో అస్సలు సమస్య లేదండి. ఎక్కడ పెట్టినా వెళ్ళండి. ఎక్కడైనా సీట్ వచ్చిందండి బస్ ఎప్పుడైనా? ఎక్కడ రాదు. రాదు. 24 కూడా సీఎం జగనే. బాగానే ఉన్నాయండి. అవి పింఛనీళ్ళు వస్తున్నాయి. 40 సంవత్సరాలు వస్తున్న డబ్బులు వస్తున్నాయి. పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉందండి. నాకు 2 పిల్లలు చదువుతున్నారు, డిగ్రీ. 2కి ఫ్రీ రీయింబర్స్మెంట్ వస్తున్నాయి. నాకు ఇబ్బంది ఏమీ లేదు. పథకాలు అందరికీ చేరుతున్నాయి. సార్ చెప్పండి, జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇచ్చారు. మళ్ళీ అవన్నీ సీఎం చేద్దామని. అందరూ జనాలకి పెన్షన్లు ఇస్తున్నాడు, అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. బాగానే జగన్ అని చెప్పుకుంటున్నారు. అది అందరికి పథకాలు వస్తున్నాయి, బాగానే ఉంటాయి. చంద్రబాబు పాలన ఎలా ఉంది? దానికంటే ఇదే బాగుంది అంటున్నారు. దానికంటే అన్నిటికీ తక్కువ చేస్తున్నాడు, అన్నిటికీ పెడుతున్నాడు. వ్యవసాయం తల్లికి వ్యవసాయం వేస్తున్నాడు. అన్నిటి కూడా బాగానే ఉంది అంటున్నారు. అదే పరిపాలన అయితే బాగానే ఉందండి. ఏ విధంగా పెట్టిన పథకాలు అన్నీ ఇచ్చారు. ఆయన పెట్టినవి అన్నీ ఇచ్చారు అండి. ప్రతి దానికి ఒక ఆఫీస్కి వెళ్ళక్క లేకుండా ప్రతి విషయం కూడా మన ఇంటి దగ్గరికి వస్తున్నాయండి. అదండి. మాకు అన్నీ ఇస్తున్నారు. పెన్షన్లు కానీ మాకు అన్నీ ఆయనే మాకు ఆధారం. మనుషులు మాత్రం నెల ఒకండా 1వ తారీఖునే మాకు డబ్బులు అన్నీ తెస్తున్నాయి బాబు. చాలా బాగుందండి బాబు జగన్ గారి పరిపాలన. మరి మాకు ఏ లోటు లేకుండా ఈ మంచినీళ్ళు వాతావరణమే కాదు, ఏదన్నా సరే దేవుడు మరి ఆయనే మాకు బాగా చూస్తున్నారండి. జగన్ పరిపాలన ఎలాగున్నదంటే అండి, ఇటు 1వ తారీఖుని పెన్షన్లు ఇవ్వడం, వృద్ధాప్య పెన్షన్లు అయితేనే, లేకపోతే ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయండి. మళ్ళీ ఎవరు చేసినా సరే జగన్ వస్తాడు. చంద్రబాబు నాయుడు పని అవుతాం. నేను చెప్పేస్తాను, పెద్ద ఖచ్చితంగా చెప్పేస్తాను. మళ్ళీ జగన్ వస్తాడు. మా ఊరంతా జగన్. మొన్నలకు డబ్బులు వేసాడండి. మా ఆటోళ్ళకి మందిరం డబ్బులు వేసాడు. ఆయన అన్నీ చేసాడు. ఏదైనా చంద్రబాబు నాయుడు పని అవుతాయి. ఇంకా కొంతమంది నేను గ్యారంటీ ఇస్తాను. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటుంది. మరి చంద్రబాబు నాయుడు అంటాడండి, మాటికి అంటాడు. పని అవుదాం. మళ్ళీ జగన్ వచ్చారు చూడండి. పెద్దలంతా జగన్కి వేస్తారు, మళ్ళీ జగన్నే గెలిపిస్తారు ఆయన చేసిన పనులకి. అది ఏ విధంగా బాగానే ఉంది కదన్నా జగన్ పరిపాలన. పథకాలు చేరుతున్నాయి అందరికీ చేరుతున్నాయి పథకాలు. చంద్రబాబు పరిపాలన వేస్ట్ అన్నది. పథకాలు అంటే ఎన్నాళ్ళు ఆడి దగ్గరికి వెళ్తానే కానీ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయి కదా. ఇంక పరిపాలన అంటే ఇంక దానికన్నా మించింది ఏముందన్నా. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం ఆల్ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎవరన్నారన్నా? ఒకరినన్నా చూపించారు ఇప్పటికొచ్చి. ఎవరిని చూపించలేదు. ఇంకా దేనికి ఉందన్నా పరిపాలన? జగన్కి కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. అది ఇవ్వండి అంటే ఎవరెత్తారండి? ఎవరెత్తారు? ముందు చూశారు కదా. ఇవాళ జగన్ గారు గొప్పవాడు అయ్యారు. ఇవాళ చెప్పాలి, కుర్రోడైనా శుభ్రంగా చేశాడు. మళ్ళీ అయినా చేస్తాడని మా జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుంది. జగన్ గారే వస్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటారండి. నేనైతే ప్రజల సమస్యలు పరిష్కరిస్తారండి. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? 99% ఉందండి. ఈ ఎమ్మెల్యే గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ అవసరం వచ్చింది సరే పిలవగానే వచ్చే ఎమ్మెల్యే పర్వత పౌర్ణం చదువుతారండి. నాకు రైతు భరోసా వస్తుందండి. అమ్మఒడి వస్తుందండి. మా మనవరాలకి, మా ఆవిడకి సయ్యోత వస్తుందండి. అన్నీ బాగున్నాయండి. మా తిన్న వాళ్ళు అందరూ జగన్కే ఇస్తాం ఓట్లు. జగన్ పరిపాలన బాగుంది. పోటీకెళ్ళి తర్వాత ఏమవుతుంది
అది భరోసా ఇస్తున్నారు, 5 భరోసా ఇస్తున్నారండి, కోట ఇస్తున్నారండి, పెన్షన్ ఇస్తున్నారు ఏంటి, ఏదో డబ్బులు పెడుతున్నారండి. అయినా బాగానే ఉందండి మరి జగన్ గారి పరిపాలన మరి బాగానే ఉంది. మాకు లాంటి వాళ్ళు కొంత పెన్షన్ రాస్తారనేసి అనుకుంటున్నాం. మరి బాగానే ఉంది, కొంతమంది నచ్చితే లేదండి. మరి పథకాలు వస్తున్నాయండి. మా మనవరాలకు వస్తుందండి, 18 ఏళ్ళు వేసారండి, 3 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం అండి. అన్ని బాగానే ఉన్నాయి. మరి తాళాలు అవి ఇచ్చారు, అలాగని ఎవరో సాయం చేయలేదు, ఏం చేశారని మరి ఆశపడి అతనికి వెయ్యాలనుకుంటున్నామండి. మరి జగన్ పని బాగుందండి. అంటే ఆహార పదవి ఇవన్నీ కూడా బాగా మంటకి తర్వాత నాకు పెదలు ఇష్టం నిర్ణయం. అన్ని ఇంటికి వస్తున్నాయి, అన్నీ ప్రతి పెట్టిన పథకాలు అన్నీ ఇంటికి రైతుకి మనిషికి అంతే, నీకన్నా నాకు అంతే డైరెక్ట్ బ్యాంక్ వచ్చేస్తున్నాయి. ఆ పథకాలు అయితే ఆడ అన్న పని లేదు. మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు కేవలం వాళ్ళ పార్టీ నేతలకి, ఆ పార్టీ కూడా ఇలా అంటాడు, ఈ పార్టీ కూడా అలా అంటాడు స్వామి. అది అంత కామన్ అంతాను. ఇప్పుడు మా పార్టీ ఉంది, మా పార్టీ బాగా చేస్తుంది అంటాడు, మా పార్టీ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు పెదలు చెప్పుకుందంటే ఆడు ఈయన గెలనాడు పోనే కానీ పథకాలు అయితే అనమని పని లేదు, పెడుతున్నాడు. అది ఆ పథకాలు కావడం అనలేరు, ఆడు రాని పోనే, ఈడు రాని ఇటు పోనే, పథకాలు అయితే కరెక్ట్గా అంటున్నాయి జనాలకి. అది ఆడిచ్చిన పథకాలు అదే ప్రతిదీ ఇంటికి వస్తున్నాయండి, పథకాలు చేరుతున్నాయా? చేరుతున్నాయండి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు కేవలం వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అంటారండి వాళ్ళు, ఎప్పుడు అంటారండి. వాళ్ళు అడిగితే వీళ్ళు ఎలా చెప్తారండి, వీళ్ళు అడిగితే వాళ్ళు అలా చెప్తారండి. అది ఎక్కడైనా ఉన్నదే కదండి. అది ఆయన పెట్టి పథకాలన్నీ బాగున్నాయి, వస్తున్నాయండి. వాహన మిత్ర వచ్చింది, తర్వాత పంట నష్టాలు అవి పడ్డాయి. రైతు భరోసా కూడా వస్తుంది, 2,000 వస్తుంది. అంతా బాగుంది. గతంలో అయితే మధ్యలో విఆర్ఓ ఉండేవాడు, విఆర్ఓ దగ్గర నుంచి కొంత అమౌంట్ కట్ అయిపోతూ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా నేరుగా కొట్టడంలో మనం తీసి వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది కూడా లేదు, దళారీ వ్యవస్థ లేదు కదా. బాగుంది. పథకాలు అంతే, అమ్మఒడి, ఈ చెయ్యూత పథకం, ఈ రైతు భరోసాలు ఇవి బాగానే వస్తున్నాయండి. పరిపాలన అయితే జగన్ గారు ఒక్కరికి ఆడవాళ్ళకి ఎవరికి తప్పు చేయలేదండి, అందరికి అన్ని ఇస్తూ ఉన్నాడు. ఒంటరి స్త్రీ ఒక ఆడది బ్యాంకులో చాలా అమౌంట్ వేసుకుంటుందండి. జగన్ గారు చేసేది అయితే ఏది తప్పు కాదండి. ఆడపిల్లలకి అన్ని ఇస్తున్నారు, చదువుకుంటే పిల్లలకి లోటు లేకుండా చూస్తున్నారండి. ప్రతిదీ జగన్ అన్నలో తప్పేమీ లేదండి. మళ్ళీ మాకు జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నామండి. అతను ఇచ్చి పథకాలన్నీ అందుతున్నాయండి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి వేసారు, తీసుకున్నాం. పిల్లల చదువు విషయంలో బట్టలు కానీ బ్యాగులు అన్నీ బాగానే ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే బాగానే ఉందండి. మరి వస్తున్నాయండి, రైతు భరోసా వస్తుంది, చెయ్యూత డబ్బులు వస్తున్నాయి. అతను చేసినప్పుడు అతనికి నప్పుతుందండి, అందరూ ఓకే. ఇతను పెట్టిన అందరికీ నప్పవు కదా. బాగుందండి, బాగుంది, వస్తున్నాయండి. కోట బియ్యం వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, వస్తున్నాయి బాబు, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు బాగుందండి, బాగుంది. ఆ గొడవ మేము ఇంత తెలదండి, అప్పుడు మేము ఇవిడే లేవు, ఇంకొక ఊడే పోయాం. ఇక్కడ ఉన్నాను ఇప్పుడు, వస్తున్నాయండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49